రెండేళ్ల పాలన వివరించడంతో పాటు ప్రజల వద్దకే పాలన తీసుకెళ్లేలా తెలంగాణ ప్రభుత్వం మరో కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టనుంది. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యక్రమాలు జరగనున్నాయి. నేటి నుంచి 12 వరకు 10 థీమ్లతో కార్యాచరణ రూపొందించింది. ఇవాల్టి నుంచి ఈ నెల 15 వరకు పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాలలో ఫైళ్ల పరిష్కారం చేపట్టనున్నారు. ఇవాళ జిల్లా ఇన్ఛార్జి మంత్రులు సన్నాహక సమావేశాలు నిర్వహించనున్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో 99 రోజుల కార్యాచరణ ఇవాళ లాంఛనంగా ప్రారంభం కానుంది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలన తీసుకెళ్లడం ఇది మూడోసారి. అధికారం చేపట్టిన తర్వాత 2023 డిసెంబర్ 28వ తేదీన ఈ నుంచి జనవరి 6వ తేదీ వరకు ప్రజాపాలన గ్రామ సభలను నిర్వహించనుంది. గతేడాది గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరిలో 3 రోజుల పాటు రెండోసారి ప్రజాపాలన గ్రామ సభలు, వార్డు సభలు నిర్వహించింది. ఇప్పుడు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కార్యక్రమం చేపట్టింది. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, తెలంగాణలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పేరుతో కొత్త కార్యక్రమాన్ని చేపట్టనున్నారు తెలంగాణ ప్రభుత్వం. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో దాదాపు 99 రోజులకు సంబంధించినటువంటి ఈ కార్యాచరణకి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు అదేవిధంగా చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు అదేవిధంగా జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం కూడా ఇటీవల కాలంలో నిర్వహించారు. ఇక మార్చి 6 నుంచి జూన్ 12 వరకు కూడా ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మొత్తం 99 రోజుల కార్యాచరణకు సంబంధించిన అంశాలపై కూడా దిశానిర్దేశం చేయనున్నారు. గ్రామ మండల నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జిల్లా రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపై కూడా ఈ రోజు సమగ్రంగా సమీక్షలు జరుపుతున్నారు. ఈ రోజు అధికారికంగా మంత్రులు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇటీవల ఎన్నుకోబడ్డటువంటి మున్సిపల్ చైర్పర్సన్లు, మేయర్లు వీరందరూ కూడా ఈ రోజు నుంచి ఈ యొక్క ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక సంబంధించినటువంటి 10 థీమ్స్ ఆధారంగా అమలు చేసే కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. ముఖ్యంగా ఈ రోజు నుంచి దాదాపు ఈ నెల 15 వరకు అంటే మొత్తం పెండింగ్ ఫైల్స్ ఏదైతే ఉన్నాయో వాటికి సంబంధించిన విషయాలు, ఆరోగ్యం, భద్రత, సంక్షేమం, పిల్లల రక్షణ, డ్రగ్స్, అదేవిధంగా విద్య, అదేవిధంగా క్రీడలు, మహిళా సాధికారత, పర్యావరణ పరిరక్షణ వంటి అనేక అంశాలపై కూడా ఈ యొక్క 99 రోజుల ప్రణాళికలో చేపడుతున్నారు. దీంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు, నోడల్ అధికారులు ఎవరైతే సక్రమంగా నిర్వహించలేదు వారందరికీ పైన సీనియర్ ఐఏఎస్ అధికారులు ఒక నోడల్ ఆఫీసర్ గా కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. ఇక సమర్థవంతంగా పనిచేస్తున్నటువంటి కలెక్టర్లకు ఖచ్చితంగా ప్రశంసలు కురిపిస్తాము. మరోవైపు ఎవరైతే కలెక్టర్లు పనితీరు సరిగా లేదో ఖచ్చితంగా వారిపై మాత్రం చర్యలు తీసుకుంటామని మాత్రం ఇప్పటికే అటు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం. ఈ రోజు నుంచి అఫీషియల్ గా అంటే ఈ రోజు నుంచి జూన్ 12 వరకు కూడా 99 రోజుల పాటు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో అనేక సంక్షేమ పథకాలకు సంబంధించిన విషయాలపై కూడా ప్రజల్లోకి నేరుగా వెళ్ళి అటు మనం చూస్తున్నాం. నిన్న నుంచి కలెక్టర్ మీటింగ్ అయినప్పటి నుంచి ముఖ్యమంత్రి కలెక్టర్ మీటింగ్ అయినప్పటి నుంచి కూడా డైరెక్ట్ కలెక్టర్లు రోజువారీగా వివిధ ప్రాంతాల వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి కలెక్టర్లు నేరుగా ప్రజల్లోకి వెళ్తున్నారు, స్కూళ్ళకు వెళ్తున్నారు, విద్యార్థులతో భోజనాలు చేస్తున్నారు. వారికి సంబంధించినటువంటి అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో ఉన్నటువంటి మెరుగైన వైద్య సేవల గురించి అడిగి తెలుసుకుంటారు. ఇక జూన్ 2 తేదీ వరకు అవతరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు ఈ ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో ఒక కార్యాచరణ కూడా రూపొందించింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రజల్లోకి వెళ్ళాలి. ఇప్పటి వరకు దాదాపు 2.5 సంవత్సరాలు రాష్ట్రం ఏర్పడి 2.5 రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో ఇక మిగిలినటువంటి 2.5 సంవత్సరంలో ప్రజల్లోకి వెళ్లి ప్రజలకు సంబంధించినటువంటి సంక్షేమ పథకాలు ప్రజలకు అందే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ముఖ్యమంత్రి ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అనే పేరుతో 99 కార్యాచరణకు తుది మెరుగులు దించిన నేపథ్యంలో ఈ రోజు నుంచి అది కార్యాచరణ రూపం దాల్చుందని చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ సునీల్.